యేసుకు సిలువేయండి, యేసుకు సిలువేయండి, యేసుకు సిలువేయండి, యేసుకు సిలువేయండి. యూదుల రాజట తనను తాను రక్షించుకునేని వాడు మనల్ని రక్షిస్తాడంట. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము. నీవు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించుము. యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునుము. నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. క్రీస్తు తల్లియు క్రీస్తు తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ వద్ద నిల్చుండగి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడైన యోహానును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఆ గడియ నుండి శిష్యుడైన యోహాను క్రీస్తు తల్లి అయిన మరియను హత్తుకుని తన ఇంట చేర్చుకునేను. ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మధ్యాహ్నం మొదలుకుని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, దాహం దాహం, నేను తప్పికొనుచున్నాను. యేసు ఆ చేదు చెగకను పుచ్చుకొనక గొప్ప శబ్దముతో, సమాప్తమైనది. మధ్యాహ్నం 3 గంటలకు దేశమంతా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. దేవాలయపు తీగ పైనుండి కింది వరకు దొండుగా చినిగెను. భూమి వణికెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను.